రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాప చుట్టేసి వెళ్లిపోయిన ఆ నాయకుడిని రాజకీయం ఇంకా ఎందుకు వెంటాడుతోంది? నా మానాన నేను ఓ మూలన కూర్చొని మాడిపోయిన మసాలా దోశ తింటున్నానన్న సినిమా డైలాగ్ గుర్తు చేసుకుంటున్న ఆ లీడర్ని ఇప్పుడెవరు కెలికారు? కొత్త నియోజకవర్గానికి సరికొత్త ఇన్ఛార్జ్ అంటూ ప్రచారం ఎందుకు నడుస్తోంది? పాలిటిక్స్ విషయంలో ఆయన దశలు శ్మశాన వైరాగ్యమా లేక ప్రసూతి వైరాగ్యమా? ఎవరా లీడర్? ఏంటా మాడిపోయిన మసాలా దోశ కదా? ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు పొలిటికల్ గా కాడి కింద పడేశారు. ఎందుకొచ్చిన రాజకీయాలు అనుకుంటూ తన మానాన తాను ఓ మూలకెళ్లిపోయి పొలం పనులు చేసేసుకుంటున్నారు. తానొద్దనుకున్నా రారమ్మంటూ రాజకీయం మాత్రం ఆయన వెంట పడుతూనే ఉందట. ఉన్నట్టుండి ఆయన ఎందుకు నమస్కారం పెట్టేశారు? ప్రస్తుత రాజకీయాల్లో ఇమళ్లేకనా లేక తాననుకున్న పరిస్థితులు వచ్చేదాకా చూద్దామనా అన్న చర్చ ఓవైపు జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ సత్తెనపల్లి ఇన్ఛార్జిగా నియమించబోతున్నారన్న ప్రచారం మరోవైపు జోరుగా ఉంది. దీంతో తనకు సంబంధం లేకున్నా మరోసారి తెరమీదకొచ్చారు ఆళ్ల. మంగళగిరి ఎమ్మెల్యేగా 2014, 2019లో 2 సార్లు గెలిచారాయన. టీడీపీ హయాంలో ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారారు. అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు, కోర్టు కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. రాజధాని అమరావతి విషయంలో అనేక కేసులు వేయడంతో పాటు టీడీపీ నేతల మీద సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు షర్మిలతో కలిసి నడుస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆర్కే. కానీ కొద్ది రోజులకే యూటర్న్ తీసుకుని తిరిగి వైసీపీ గూటికే చేరారు. ఇక గత ఎన్నికల్లో మంగళగిరి వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించినా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. దాంతో వైసీపీ అధిష్టానం కూడా ఆయన దూరం పెట్టినట్టుగా తెలిసిందే. అదే సమయంలో ఆయన కూడా అందరికీ దూరంగా వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నారు. కీలక నాయకులు ఫోన్ చేసినా అందుబాటులోకి రావటం లేదట. ఎవరు ఫోన్ చేసినా నెక్స్ట్ ఏంటని అడుగుతూ ఉండడంతో తనకే క్లారిటీ లేనప్పుడు వాళ్లకేం చెబుతారంటూ తప్పించుకు తిరుగుతున్నారన్నది కొందరి వెర్షన్. ఇప్పుడున్న రాజకీయాల్లో తాను ఇమడలేను అన్నది ఆయన అభిప్రాయంగా కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం అంతలేదమ్మా, అసలు మ్యాటర్ వేరే ఉందని దీర్ఘాలు తీస్తున్నారట. కోర్టులు, కేసులంటూ నాడు టీడీపీని ఇబ్బంది పెట్టిన విషయం ఆయనకు బాగా గుర్తుందని, ఆ వ్యవహారాలకు సంబంధించి తన మీద ఎక్కడ దండయాత్ర మొదలవుతుందో అన్న భయంతోనే అలా పొలం బాట పట్టారని, తెచ్చిపెట్టుకున్న వైరాగ్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారట. ఈ చర్చోపచర్చలు ఇలా జరుగుతుండగానే ఆయన్ను సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సత్తెనపల్లి ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని వెళ్లమని అడిగిందట పార్టీ అధిష్టానం. అయితే తాను ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అందుకే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెళ్లనని చెప్పినట్టుగా సమాచారం. ఆ క్రమంలోనే తాజాగా ఆళ్ల పేరు ప్రచారంలోకి వచ్చినట్టుగా తెలిసిందే. మరోవైపు ఆ రెడ్డి ఈ రెడ్డి కాదు, పాతకాపుకే వైసీపీ సత్తెనపల్లి ఇన్ఛార్జి పదవంటూ పార్టీలోనే మరో వర్గం అంటున్నట్టుగా తెలిసిందే. అసలు సడన్ గా సత్తెనపల్లి రేసులో ఆళ్ల పేరు రావడం వెనుక ఏం జరిగిందంటూ ఆరాలు తీస్తున్నారట కొందరు. ఖాళీగా ఉన్న సీటు మీద తలో ఖర్చీఫ్ వేద్దామనుకుంటూ ఫస్ట్ రియాక్షన్ కోసం ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారన్న డౌట్స్ కూడా ఉన్నాయట. ముందు ఆర్కే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దానికి వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది సస్పెన్స్ గా మారింది.